ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో సాయిబాబా గారు అందించే ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, ఈ జూలై నెలలో, జూలై అనగానే మనకి 7వ నెల. 7 అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న నెంబరు. ఈ నెలలో చాలా అద్భుతాలు అనేవి మీ జీవితాల్లో జరగబోతున్నాయి తల్లి. ఇన్నాళ్ళుగా నువ్వు ఎంతో కష్టపడి ఉన్నావు, ఎన్నో వ్యయ ప్రయాసలు అనుభవించి ఉన్నావు కదా తల్లి. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ గడ్డు కాలము అనేది తీరిపోతుంది అని బాబావారు మనకి తెలియజేస్తున్నారండి. ఈ సందేశాన్ని బాబావారి మాటల్లోనే విందాము. చాలామంది జీవితాల్లో జూలై నెలలో మంచి మంచి అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి. రీసెంట్గా ఒకరి జీవితంలో కూడా లాస్ట్ ఇయర్ మనకి జరిగింది. జూలైలో వాళ్ళకి పాపం చాలా పెళ్లి సంబంధాలు చూసి 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 చాలా అలసిపోయిందండి ఒక తల్లి. అసలు ఇంకా అమ్మాయికి పెళ్ళే కాదు అనుకున్న స్థితికి వచ్చేసింది. అనుకోకుండా ఎవరో ఒక సంబంధము చెప్పారు. అక్కడ అమ్మాయి ఉంది అని తెలిస్తే ఎవరో వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని చూసి అన్నీ చూసుకుంటే వాళ్ళ జాతకము, ఆ అమ్మాయి జాతకము చాలా బేషుగ్గా కలిసిపోయిందంటండి. అంతే, చిటికెలో వాళ్ళు అసలు ఏమీ మాకు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు, మేమే మొత్తం పెళ్లి ఖర్చులన్నీ చూసుకుంటాము, మీ అమ్మాయిని ఇస్తే చాలు అని చెప్పి అమ్మాయిని చేసుకొని తీసుకువెళ్ళారండి. అయితే ఆ జీవితంలో ఏం జరిగింది అంటే, ఆ తల్లి చాలా బాబా భక్తురాలండి. రోజు బాబాని అడుగుతూనే ఉండేది. అడిగి అడిగి విసిగెత్తిపోయిందనమాట. ఆమెకి చిరాకు వచ్చి ఒక్కోసారి బాబాని, అంటే ఆ కోపంలో చిరాకులో బాబాని నిందిస్తూ కూడా ఉండేదండి. మళ్ళీ తర్వాత తన తప్పు తెలుసుకొని, బాబా క్షమించు, కోపంలో అనేశాను అని చెప్పి అనేది. ఆ తల్లికి ఆ కూతురి అంటే ప్రేమ. ఆ కూతురి జీవితంలో పెళ్ళి అనేది జరగటం లేదని ఎంతో బాధపడి, ఆ బాధతో జరగటం లేదని ఎదురు చూసి చూసి ఓర్పు నహించి సహించలేక ఆ విధంగా నిందిస్తూ ఉండేది. మళ్ళీ తనే తప్పు తెలుసుకొని బాబాని పూజిస్తూనే ఉండేదండి. కాకపోతే ఓపిక నశించినప్పుడు ఒక్కొక్క మాట అనేసేది. కానీ బాబావారు ఆ మాటలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకు అంటే బాబాకు తెలుసు ఆమె మనస్తత్వం ఏమిటో తెలుసు, ఆమె ఎందుకు అలా అంటుందో, ఏ బాధతో అంటుందో ఆమెకు తెలుసు. కానీ బాబావారు ఆమెను చిన్నచూపు చూడలేదు. ఆమె తిట్టిందని ఆమె నుంచి వెళ్ళిపోలేదు. బాబాని ఒక్కసారి మనము శరణు అని అడిగితే చాలండి, ఆయన ఒక కన్ను మన మీదే ఉంటుంది. మనకి ఏది ఎప్పటికి ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాకపోతే మనకే ఓపిక అనేది ఉండదు. ఎందుకు అంటే రోజు రకరకాల కష్టాలతో బాధలతో మనం ఉంటున్నాం కదా అని అనుకుంటాము. కానీ ఈ కష్టాలు పూర్వజన్మ కర్మ ఫలితం. ఆ కర్మలు అనేవి అనుభవించకుండా సుఖాలు రమ్మంటే రావు కదండి. తప్పకుండా మన కర్మఫలాలు అనేవి మనము అనుభవించి తీరాలి. అయితే ఈ జూలై నెల 7కి చాలా విశిష్టమైన పవర్ ఉందండి. ఈ జూలై నెలలో చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. అయితే బాబావారు మనకి ఈ జూలై నెల మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది, మీకు మంచి మంచి యోగాలు అనేవి కలగబోతున్నాయి, ఈ మీకు అసలు అనుకోనిది కూడా ఈ జూలై నెలలో జరుగుతుంది అని బాబావారు మీకు తెలియజేస్తున్నారండి. జూలై 7 తారీఖులోపు, అంటే 7వ నెల 7వ తారీఖులోపు మీ జీవితాల్లో కంపల్సరిగా కొన్ని అద్భుతాలు అనేవి బాబావారు సృష్టిస్తారండి. అది ఉద్యోగం అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, లేదా మంచి ధనము రావటం అవ్వచ్చు. ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ధనము అనేది మీ చేతికి అందేలా చేయవచ్చు. లేదా పొలము ఏవైనా మీకు రావాల్సి ఉన్నవన్నీ కూడా ఈ జూలై నెలలో ఒక కొలికి వస్తాయండి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు కోరుకున్న ఉద్యోగము కూడా ఈ జూలై నెలలోనే మీకు మంచి శుభవార్త, తీపి వార్త తప్పకుండా అందుకుంటారు. బాబావారు చెప్పారు అంటే కంపల్సరీగా మనందరి జీవితాల్లో కూడా ఎంతో మంచి అనేది జరుగుతూనే ఉంటుంది. ఇంకొక ఉదాహరణ, బాబా కోసము ఎప్పుడూ ఒక అతను చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాడు. చదివినప్పటి నుంచి కూడా బాబాని పూజిస్తూనే ఉన్నాడు. చాలా చక్కగా చదివి పాస్ అయ్యాడు. అయితే తనకి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని ఆశ. అందుకోసం అతను కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించినవి కూడా నేర్చుకొని ఉంటాడు. కానీ ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా అతనికి ఇంటర్వ్యూలో సరిగ్గా సమాధానం చెప్పే అలవాటు లేక, అంటే తన క్వశ్చన్
ఆన్సర్ తెలిసినప్పటికీ కానీ సరిగా సమాధానము ఇవ్వటం చేతగాక ఎప్పుడు డిస్క్వాలిఫై అయిపోయేవాడు. బాబాని పూజిస్తూనే ఉన్నాడు కానీ ఏ రోజు కూడా పూజించకుండా లేదు. బాబా తప్పకుండా ఇస్తారు అనే నమ్మకంతో అలా ప్రయత్నిస్తుండగా ఒక జూలై నెలలో తనకి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం లభించిందండి. అంతే, ఆ జీవితము ఎంతో మారిపోయింది. అప్పటి వరకు పడ్డ ఎన్నో కష్టాలు కూడా అతనికి తొలగిపోయాయి. తల్లిదండ్రుల్ని మాత్రము చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నాడండి. మనకి ఎంత డబ్బున్నా లేకపోయినా సరే తల్లిదండ్రియే మనకి ప్రత్యక్ష దైవాలండి. ఆ దైవాల్ని మనం చూసుకోకపోతే మనము వేస్ట్ అండి. కాబట్టి మనకున్న దాంట్లోని మన తల్లిదండ్రుల్ని తప్పకుండా మనము చూసుకోగలిగే శక్తి మనకు ఉంటుంది, భగవంతుడు ఇస్తాడు. అది ఎప్పుడైతే పక్కన పెడతామో మనకి ఎంత డబ్బున్నా మనశ్శాంతి అనేది ఉండదు, మంచి ఆరోగ్యము అనేది ఉండదు, మంచి తినడానికి తిండి ఉన్నా తినలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాము. కనుక ఈ జూలై నెల అనేది మనకి చాలా మంచిగా ఉండబోతుందని బాబావారు ఈ వీడియో ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.